జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా ఉదాసీన వైఖరిని అవలంబించారు. ఆ మేరకి తిరుమల పవిత్రతను వాళ్ళు భంగపరచడానికి చాలా వరకు సమాయత్తమయ్యారు. అఫ్కోర్స్ పాపం పండగ తప్పదనుకోండి, పండింది. అండ్ మీలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, అండ్ మీరు అన్నమాట కూడా నాకు చాలా గొప్పగా అనిపించింది మొన్న. ఇది అక్కడ మీరు ఏది వాడుకోవట్లే, మీ కారు మీది, మీ భోజనం మీది, మీ బస మీది. అంటే వెంకటేశ్వర స్వామి అన్నీ ఇచ్చేసాడు, నాకు ఇంకా ఇది కూడా ఎందుకు అడగాలి? అంతే కదా, నాకేం ఇబ్బంది లేదు కదా. అవునండి, మళ్ళీ దేవుడి మీద భారం ఎందుకు వేయాలి మనం? అదే కదా, ఇది కూడా దేవుడు ఇచ్చిందే కదా, మళ్ళీ ఎందుకు? నా దగ్గర లేకపోతే అడుగుతా మళ్ళీ ఆయన్ని, మళ్ళీ అడుగుతారు. మీరు ఒకవేళ వెంకటేశ్వర స్వామిని అంటే మీరు అడిగారు అనుకోండి, ఇచ్చాడు మీకు ఇప్పుడు చైర్మన్ పదవి. మీరు నిజంగా ఇంకా అడగాలనుకుంటే మీకు అడగాల్సిన కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? వెంకటేశ్వర స్వామిని నా దగ్గర ఏం లేవు, నేనేం అడగనండి. అవునా? మీరు సాధించవలసిందంతా సాధించారు జీవితంలో. అండ్ ఈ రోజా గారు చేసిన కార్యక్రమాలు అందరినీ దర్శనాలకు పట్టుకుపోవడం, 300 మందిని 400 మందిని, దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్? లేదా వాటన్నిటినీ పక్కన పెట్టేశారు? అది దురదృష్టకరం. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్. చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, విజిలెన్స్ ఎంక్వైరీ, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను, రావాలి అదన్నీ. ఆ డబ్బు టూరిజం అబాలిష్ చేసేసి టూరిజం. అవును, తిరుపతి టూరిజం ఏంటి? తిరుపతి టూరిజం ఏంటి అది? పరమ పుణ్యక్షేత్రం. ఆడ వచ్చిన వాళ్ళకే దర్శనం చేయించలేక నానా ఇబ్బందులు పడతా ఉంటాయి. టూరిజం ఒకటి 300 రూపాయల టికెట్ 3300కి అమ్ముకుంటున్నారు. అన్యాయం అండి, అన్యాయం. అది ఎటు వెళ్ళినట్టో తెలీదు. అదంతా మరి స్వామివారి అకౌంట్లోకి వెళ్ళిందండి. ఎక్కడ వస్తుంది అకౌంట్లోకి వస్తే బాధే లేదు. అంటే అవన్నీ శ్రీవాణి కింద వెళ్ళిపోయండి. అది కాదు శ్రీవాణి కాదు. ఓకే, అవి కాదు, పర్సనల్ దుబ్బేశారు. ఎంత దుర్మార్గానికి ఉడికెట్టారండి. అక్కడ పేదవాళ్ళు, కటికి పేదవాళ్ళు రూపాయి దాచుకుని దర్శనంకి వస్తారు అక్కడికి. వాళ్ళకి తోచినంత, వాళ్ళు వేయగలిగినంత హుండీలో వేస్తారు. 5 రూపాయలు 10 రూపాయలు. అదే నేను చెప్పేది. నేను చెప్తా ఉండేది కూడా అయ్యా అదే. అట్లాంటి అమౌంట్ని సద్వినియోగం చేయాలి. దుర్వినియోగం చేస్తే దుర్వినియోగం కాదు, సొంతానికి వినియోగించుకోవడం లాంటిది అది ఆల్మోస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తే మీకు గ్లేరింగ్గా అనిపించిన ఈ కార్యక్రమాన్ని, ఓకే మీరు అన్యమతస్తులు అక్కడ ఉండడానికి వీల్లేదు, అసలు అపాయింట్ చేసిన మహానుభావులు ఎవరండి అక్కడ? చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి అపాయింట్మెంట్ టైంలో బాగా జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా జరిగాయి. ఆయన 2 కొండలు చాలని అంటే అదేలేండి, చరిత్ర గమనం ఇదంతా. చరిత్ర చూసిందంతా కూడా చరిత్ర చూసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏ కోశాన ఏ రోజున రాజకీయ రంగం వైపు అడుగు పెట్టాలని కానీ అటుపక్కగా మీ ప్రయాణం జరగాలని మీరు ఏ రోజున కోరుకోలేదు ఏమండి? నాట్ ఇంట్రెస్ట్. దానికి బలమైన కారణం ఏమైనా ఉన్నదా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకు, నాకెందుకు రాజకీయాలు అవసరం లేదు. ఏది మంచి అంటే అది చేసుకొని పోవటమే. నాకు అమరావతి రైతులకి అన్యాయం జరిగింది, వాళ్ళ పక్కన నిలబడాలనుకున్నా నిలబడినాను అంతే, వేరే సెకండ్ థాట్. అదే, మీరు ఎక్కడ నిలబడాలనుకుంటే అక్కడ నిలబడ్డారు అంతే. అదే నచ్చాలా, ఇది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అనుకుంటేనే చేస్తా, లేకపోతే ఎందుకు చేస్తా? కరెక్ట్ సార్, కరెక్ట్. దేవుడిచ్చిన ఆలోచన అంతే. అదే భగవంతుడు ఆలోచన అంతే. మీరు మీకు ఆయన మీద పెట్టేస్తాం భారం. ఆయన మీ మీద పెడితే మళ్ళీ మీరు తిరిగి ఆయన మీదే పెడతారు. అంతే కదా, చూసుకుంటారు ఆయన. చూసుకుంటారు సార్, చూసుకుంటారు. అంటే నేను సార్, ఇది చాలా లౌకికమైన విషయం కాదండి, పూర్తిగా ఆంతరంగికమైనది, పూర్తిగా స్పిరిచువల్ ఆస్పెక్ట్. మీకు వెంకటేశ్వర స్వామి మహిమలు అని మీకు వ్యక్తిగతమైన జీవితంలో అలా కనిపించినవి ఏమైనా ఉన్నాయి సార్? ఇప్పుడు నేను చిన్న కుటుంబంలో, చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగి ఈరోజు ఇంత స్థాయికి వచ్చిన, మరి ఆయన అనుగ్రహం కదా, ఇంకంతకన్నా ఏం కావాలా? ఓకే, ఆయన చేయకపోతే వచ్చేవాళ్ళం. మేము నమ్ముకున్నాం చిన్నప్పటి నుంచి, అంతే. చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాం. ఆయనే, ఆ గుడికే వెళ్తాం, వేరే గుడికి వెళ్ళాం. అవునా? 90% అక్కడికే వెళ్తాం.
అదేలేండి అంతకుముందు నడుచుకుంటా పోదాం, నడుచుకుంటూ వెళ్తారు. గ్రేట్ అంత భక్తి. మా అమ్మ కూడా అంతే. అవునా? అదేలేండి తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంక్రమించింది అది. మా అమ్మ బతుకున్నంత కాలం శనివారం ఉపవాసం ఉండేది, తూచా తప్పకుండా. అదే మిమ్మల్ని ఈ రోజు ఇంత చేసిందండి. ఇంత నాయుడు గారిని అంత నాయుడు గారిని చేసి. అట్లేం లేదు, పని చేయాలని వచ్చాను, పని చేస్తున్నాను, ఇంత అంతని కాదు. ఎస్, పని చేయాలనుకుని ఇంట్రెస్ట్తో వచ్చాను. దానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అదేలేండి మీలో ఉండే ఆ స్పిరిచువల్ శాంక్టిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు. అండ్ భగవంతుడి అనుగ్రహం కూడా కలిగింది. ఫైనల్గా యూ బికేమ్ టీటీడీ బోర్డు చైర్మన్. ఆల్ టైమ్ గ్రేట్ అచీవ్మెంట్స్, అకంప్లిష్మెంట్స్తో మీరు ముందుకెళ్ళి మీ పేరు సువర్ణాక్షరాలతో అక్కడ లిఖించాలని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నాయుడు గారు. థ్యాంక్ యూ. మీరు ఎంత చేస్తే ఈ జాతి, తెలుగు జాతి గుండెల్లో అంత గాఢంగా ముద్రించబడిపోతారు, అంత శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ఎంతమంది ఒక కలది ఆ బోర్డుకి చైర్మన్ అవ్వాలని. అవన్నీ సముద్ర పూటలలాగా ఎగిరిపోయి తప్పితే చాలామందికి సాధ్యం కాలేదు. మీకు సాధ్యమైంది. అప్పుడు ఏమనిపిస్తుందండి ఇలా అనుకున్నప్పుడు? అదేమో ఆలోచన చేయలేదండి. కాదు, ఎంతమందో ట్రై చేశారు కదా, నాకు వచ్చింది. నాకు తెలియదండి ఎవరు ట్రై చేశారు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్. యూఆర్ నాట్ బాదర్డ్, యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో టు నో. వస్తే చేస్తాం, లేకపోతే లేదు, మా పని మనం చేసుకుంటాం. స్టిల్ యూఆర్ డివోటీ. చైర్మన్ అయినా అవ్వకపోయినా అంతే, ఆయన భక్తులు మీరు. అదైతే పర్మనెంట్ ప్లేస్, దాన్ని ఎవరు మీ భక్తుడి స్థానాన్ని ఎవరు తీయలేరు కదా, ఎవరు ఇవ్వక్కర్లేదు మీకు. వెరీ నైస్ నాయుడు గారు. మీకున్న హెక్టిక్ షెడ్యూల్లో మా హిట్ టీవీని ఆదరించి మాకు టైం ఇచ్చినందుకు మా అభిమాన ప్రేక్షకుల ద్వారా, మా యాజమాన్యం ద్వారా నా తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఆ మహానుభావుడి తాలూకు ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాగానే అన్ని వార్ ఫుటింగ్ మీద నిర్ణయాలు, ఎక్కడ కూడా కాలయాపన కానీ నీళ్ళు నమలడం కానీ లేకుండా చాలా గుండెకి వదిరెడ్డి నిలబడి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్న మన బిఆర్ నాయుడు గారిని మన అందరం కూడా ఏకీభావంతో, ఏకగ్రీవంగా ఆయన అభినందిద్దాం, ఆయన వెన్నంటూ ఉందాం, ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటికీ జయజయలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.